చెప్పండి మీకు ఈ రోల్ ఎలా వచ్చింది? నా పేరు మారుతి అండి. మాది విజయనగరం అండి. హ్మ్. ఎలాగైనా హీరో అయిపోదామని ఊర్లో ఎర్ర బస్ ఎక్కినానండి. ఒకరోజు రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఆకలేసి కూకుంటే షూటింగ్ లో అరటి పండ్లు పంచుతున్నారంట. అంతే మామ, మా కోతి మోకంతా యాక్షన్ అనుకొని కింద పడి మీద పడి లొకేషన్ లోకి దూకేశాం. చూస్తే అయ్యా బాబోయ్, రాజమౌళి గారి సినిమా రామాయణం బిట్టు అంటే ఓకే చెప్పేశానండి. అంతే మామ, నా సినిమా ఎంట్రీ. ఈ పక్కన ఉన్నాడు కదండి, షూటింగ్ కన్నా ముందు నా తోక మీద రిహార్సల్ చేశాడు బాబు. నువ్వు ఊకోరా, అది సినిమాలోదేలే. సరే భట్టు, మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? నా పేరు భట్టు అండి. మాది హైదరాబాద్ జూ పార్క్ ఉంది కదండి, అక్కడే పెరిగానండి. ఒకరోజు జూలో నీళ్లలో తానం చేస్తుంటే రాజమౌళి గారు వచ్చి చూశారండి. ఇదే ఎక్స్ప్రెషన్, ఇదే యాక్టింగ్ అన్నారు. మరి ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, అమ్మో, ఇది స్టోరీ కాదు సార్, పూనకం. స్క్రీన్ మీద అయితే తట్టుకోలేరు. వదం తగలబెట్టేస్తాం అంతే. మీ నెక్స్ట్ మూవీ ఏంటో చెప్పగలరా? నేను హీరోగా చేస్తున్నానండి. డైరెక్టర్ ఎవరండి? ఇంకెవరు, మన రాజమౌళి గారేనండి. నిన్నే కథ చెప్పినానండి. టైటిల్ కోచ్ చేతిలో కొబ్బరి చిప్ప. ఎలాగుంది? అదిరిపోయాం. అవునండి, నేనే దాంట్లో విలన్ అండి. ఈ సినిమాలో మిస్ అయ్యాడండి, నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా వేసేస్తానండి.